ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రంలో నర్సరావుపేటలోని మాల సంఘాల జేఏసీ నాయకులు పుస్తెల జయరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి గంట పైబడి నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ గతంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కొట్టివేసిన ఇదే అత్యున్నత న్యాయస్థానం నేడు 7 జడ్జీల ధర్మాసనం ఏ విధంగా వర్గీకరణ సమంజసం అని తీర్పిచ్చిందో ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే తీర్పు వచ్చిందని దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు గమనించాలని కోరారు। ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఇలాంటి తీర్పుకు మద్దతు తెలపాలని ఈ విషయంపై తిరిగి మరలా సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలు పార్లమెంట్లలో వర్గీకరణకు మద్దతు తెలిపితే ఎంపీల ఇళ్ల ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిస్తామని అన్నారు। ఏదైతే భారతదేశంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చినటువంటి ప్రతి దేశానికి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగం కావాల్సి వచ్చినప్పుడు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం ప్రపంచంలో గల భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఏదైతే వేల కులాలుగా ఉండబడినటువంటి ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని కొన్ని కులాలుగా వెనకబడినటువంటి వర్గాలని బీసీలుగా షెడ్యూల్డ్ ట్రైబ్ని ఎస్టీలుగా అట్లాగే ఎస్సీలుగా ఈరోజు ఒక తాటి మీదకి తీసుకొస్తే ఎస్సీల్లో ఉండబడినటువంటి ఈ రాష్ట్రంలో ప్రధానంగా కోటి పైన ఉండబడినటువంటి ఎస్సీలని విభజించేటటువంటి ప్రక్రియ వాళ్ళని రాజ్యాధికారానికి దూరం చేసినటువంటి ప్రక్రియ ఎప్పటి నుండో కేంద్రంలో ఉండబడినటువంటి బీజేపీ ఆంధ్రాలో ఉండబడినటువంటి తెలుగుదేశం పార్టీ పునాది వేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు మాలలు మాత్రమే కాదు ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు ఎవరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఈరోజు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఒకసారి ఎవరైతే 7 జడ్జీల ధర్మాసనం ఇచ్చిందో ఆ తీర్పుని మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టు పునరాలోచించాలని మానవనాడు రాష్ట్ర కమిటీ కోరుతా ఉంది। గతంలో స్వర్గీయ పివి రావు గారు ఇలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో వర్గీకరణ అంశం తీసుకొచ్చినప్పుడు 2004లో సుప్రీంకోర్టులో కేసేసి కొట్టివేస్తే ఈరోజు అదే సుప్రీంకోర్టు తిరిగి ఏ సుప్రీంకోర్టు అయితే ఈ వర్గీకరణ చెల్లదని చెప్పిందో మళ్ళా తిరిగి అదే సుప్రీంకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్తో ఈరోజు వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చి వర్గీకరణ అంశం సమంజసమైన అంశంగా వర్గీకరణ అంశం ఖచ్చితంగా ఏబిసిడీలు చేయాల్సిందేనని ఇచ్చినటువంటి తీర్పు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రధానంగా మాలలు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది। ఆ తీర్పుపై మళ్ళా తిరిగి పునరాలోచించాలని అలాగే ఆ తీర్పు అన్ని రాష్ట్రాల్లో ఉండబడినటువంటి ప్రభుత్వాలు అమలు చేయాలని మేము తెలంగాణలో ఆర్డినెన్స్ తెస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కబర్దార్ చెప్తా ఉన్నాం। తెలంగాణలో మాలలు తక్కువ ఉన్నారనుకుంటున్నారేమో దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి మాలలు దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి దళితులు ఏకమైతే ఈ ప్రభుత్వాలు కుప్పకూలిపోతాయని సందర్భంగా హెచ్చరిస్తూ ఇచ్చినటువంటి వర్గీకరణకి అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పుని వ్యతిరేకిస్తా ఉన్నాం। తిరిగి మళ్ళీ కోర్టులో సవాల్ చేస్తాం। గతంలో రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉంది। గతంలో రాజ్యాంగం ద్వారా ఏ కేసునైతే మేము గెలుచుకోగలిగామో మళ్ళా ఆ కేసు ద్వారా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏ అధికారంలో ఉండబడినటువంటి పార్టీలో ఎంపీలు ఎవరూ కూడా పార్లమెంట్లో వర్గీకరణకు మద్దతు తెలపొద్దని తెలిపితే ఎంపీల